అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి కృష్ణా జిల్లా గన్నవరం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న 5 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలి అనిల్ కుమార్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా మోసే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ ఆదేశాలతో అక్రమ కేసులు అరెస్టైన వారిని పరామర్శించేందుకు వచ్చామన్నారు. ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం, అంటే 2023 ఫిబ్రవరి ఏంటి ఇవాళ తారీఖు ఎంత, దాన్ని 7 నుంచి 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చి ఆగింది. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా అదర్స్ ఇంకా దాన్ని అంటే రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరొస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదీస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు అందరూ. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ నెల రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం ఒకళ్ళిద్దరినో మేము కలిసి ఉన్న పరిస్థితులన్నీ వాళ్ళ దగ్గరికి మాట్లాడి, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసుల్లో వారందరినీ కూడా పార్టీ తరపున వెళ్ళి పరామర్శించండి, ధైర్యం చెప్పారండి. బెయిల్ వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరో ఉన్న కలగలమో వారిని కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పి హామీలు అమలు చేయాలనేటువంటి దృష్టి కానీ, ఎన్నికల్లో మాట ఇచ్చామే మాట నిలబెట్టుకుందామనే దృష్టి కానీ లేకపోదా, సంపద సృష్టిస్తామని చెప్పాం కదా, సంపద ఏమైనా సృష్టిద్దామని లేకుండా అప్పులు సృష్టించే పనిలో ఉంటూ మట్టి, ఇసుక, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి ఏదో రకంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎక్కడ కనపడకూడదు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈ ఎజెండా మీదే నడుస్తున్నారు తప్పితే జనంకి ఏమైనా చేద్దాం, ఈ రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే కార్యక్రమం ఉందనే